ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. పోయిన నెల 27 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు బుక్కరాయ సముద్రం మండలానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు బుక్కరాయ సముద్రం ఎంపీపీ వారి మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ వారం 5లో నోటీస్ జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చట్ట ప్రకారం నోటీసులు అందని కూడా 30వ తారీఖు నాడు 30/10 తారీఖు నాడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతుందని చెప్పి నోటీసు మూలకంగా అందరు ఎంపీటీసీ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాం. తదనుగుణంగా ఈరోజు 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి నోటీస్ జారీ చేసి ఉన్నాం. అయితే ఈరోజు ఎవరు కూడా ఎంపీటీసీ సభ్యులు 19 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వెయిట్ చేసినా కానీ ఈ సభ్యులు ఎవరు ఈ సమావేశానికి హాజరు అవ్వలేదు. సో కాబట్టి ఈ సమావేశంలో వాళ్ళు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రూల్ 2 కింద వాళ్ళు ఇచ్చిన నోటీసు గైర్హాజరైనదిగా భావిస్తూ ఆ నోటీసు ల్యాప్స్ అయిందిగా భావిస్తూ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని చెప్పి తీర్మానించి దీనికి సంబంధించిన రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది. లేదు, అలాంటి అవకాశం లేదు. ఒకసారి వీగిపోయిన తర్వాత అవిశ్వాస తీర్మానం మళ్ళీ పెట్టే అవకాశం లేదు. 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, గతంలో 3 సంవత్సరాలు ఉండేది, లేటెస్ట్ ఇచ్చిన అమెండ్మెంట్ ప్రకారం 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఒకసారి పెట్టాలి టర్మ్లో, రెండోసారి పెట్టే అవకాశం లేదు. నా నోటీస్కి ఏమి రాలేదు. వాళ్ళు సభ్యులకు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, సమావేశం ఏర్పాటు చేస్తాం రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చాం. ఎవరు హాజరు కాలేదు. ఎవరు హాజరు కాలేదు. అంతే కదా. పదవీ కాలం అయిపోయేంత వరకు లేదా ఎలక్షన్లు జరిగే వరకు, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అంటాం. ఏది ముందైతే అది. థ్యాంక్ యూ.